ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 55G లాంచ్ అయింది. 7.8mm స్లిమ్మెస్ట్ ఫోన్ అని కంపెనీ చెబుతుంది. 5 ఇయర్స్ స్మూత్ పర్ఫార్మెన్స్, 48 మెగాపిక్సెల్ సోనీ కెమెరాని ప్రొవైడ్ చేసిన ఈ ఫోన్ ను అండర్ 10,000 లో అంటే 9,000 రూపీస్ కే పొందవచ్చు. ఈ బడ్జెట్ లో ఇది బెస్ట్ బడ్జెట్ ఫోన్, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్, బెస్ట్ కెమెరా ఫోన్ గా నిలుస్తుంది అని కంపెనీ అయితే చెబుతుంది. ఈ బడ్జెట్ లో ఇది నిలుస్తుందా, నిలవదా, ఇందులో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ ఫోన్ లో 6.7 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు. ఇది 950 నిట్స్ కు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే చాలా బాగుండేది కదా, ఎందుకంటే 500 నిట్స్ అంటే చాలా తక్కువ అనిపిస్తుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఏ గ్లాస్ యూజ్ చేశారో చెప్పనే లేదు. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. ఈ ఫోన్ లో 8-బిట్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. 16 మిలియన్ బిలియన్ కలర్స్ అయితే చూడవచ్చు. వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్, ఐఫోన్ లో ఉన్నటువంటి డైనమిక్ బార్ వెట్ టచ్ ఫీచర్ అయితే ఇందులో తీసుకొచ్చారు. వీడియో విషయానికి వస్తే 720 పిక్సెల్ HD ప్లస్ లో అయితే వీడియోస్ ప్లే అవుతాయి. ఓటీటీ కంటెంట్ ను కూడా HD ప్లస్ లో చూడగలరు. HDR10 HDR10 ప్లస్ లో అయితే చూడలేరు. ఇక ఆడియో విషయానికి వస్తే సింగిల్ స్పీకర్ ప్రొవైడ్ చేశారు విత్ DTS సౌండ్. డిజైన్ విషయానికి వస్తే పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీని ప్రొవైడ్ చేశారు. ఇందులో 4 కలర్స్ అయితే ఉంటాయి. ఈ ఫోన్ లో 3.5mm హెడ్ జాక్ మిస్ అయింది, ఎందుకంటే 7.8mm స్లిమ్మెస్ట్ ఫోన్ కనుక చాలా తిన్నగా అయితే ఉంటుంది. ఈ ఫోన్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ తోటి వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా 1 సిమ్ కార్డ్ అండ్ 1 SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. రేర్ కనిపిస్తున్న 3 కెమెరా మోడ్యూల్ ఈ ఫోన్ కి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి 188 గ్రామ్ ఉంటుంది. కెమెరా చూసుకుంటే రేర్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ సోనీ IMX 582 సెన్సార్ ప్రొవైడ్ చేశారు అండ్ AI కెమెరాని కూడా తీసుకొచ్చారు. రేర్ 3 కెమెరా మోడ్యూల్ కనిపించినప్పటికీ అందులో ఒకటి డమ్మీ. ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. రేర్ హైలైట్ చేసి ఫ్రంట్ నెగ్లెక్ట్ చేశారు అనిపిస్తుంది. ఫ్రంట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది. కనీసం 13 మెగాపిక్సెల్ అయినా ఇచ్చి ఉండాలి. వీడియో రికార్డింగ్ చూసుకుంటే రేర్ 2K 30fps విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఫ్రంట్ వచ్చేసి 1080 30fps లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫిల్మ్ మోడ్, డ్యూయల్ మోడ్, ప్రో మోడ్ ఇలాంటివి 12 కెమెరా ఫీచర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు అని కంపెనీ అయితే చెబుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరి కొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ని ప్రొవైడ్ చేశారు. 6 నానోమీటర్ తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.4 GHz గా ఉంటుంది. మాలి G57 MC2 గ్రాఫిక్ కార్డ్ ని యూజ్ చేశారు. బిగినర్ గేమర్స్ కు ఇది బాగానే ఉంటుంది. ఇండియాస్ ఫస్ట్ టు 5 ఇయర్స్ స్మూత్ పర్ఫార్మెన్స్ ఫోన్ అని కంపెనీ అయితే చెబుతుంది. కానీ దీనికోసం కంపెనీ అడిషనల్ గా ఎటువంటి ఫీచర్స్ అయితే తీసుకురాలేదు. ఇది జస్ట్ మార్కెటింగ్ జిమ్మిక్ మాత్రమే. LPDDR4X RAM టెక్నాలజీ, UFS స్టోరేజ్ 2.2 తోటి ఈ ఫోన్ వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది. 1 OS అప్డేట్స్ అండ్ 2 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ఉండవచ్చు. బ్లోట్వేర్ ఎలాగా ఉంటుంది, భరించక తప్పదు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. బాక్స్ లో ప్రొవైడ్ చేసేది 10 వాట్స్ అడాప్టర్ మాత్రమే, ఎందుకంటే ఇక్కడ ప్రైస్ కటింగ్ జరిగింది అని చెప్పవచ్చు. 0 to 100% చార్జ్ అవడానికి 10 వాట్స్ ఫాస్ట్ చార్జర్ యూజ్ చేస్తే మేబీ 1 అవర్ 30 మినిట్స్ 1 అవర్ 45 మినిట్స్ టైం అయితే తీసుకోవచ్చు. అడిషనల్ గా AI చార్జర్ ప్రొటెక్షన్ ని కొత్తగా ఇందులో తీసుకొచ్చారు. ఇవే కాకుండా OTG, బ్లూటూత్ 5.4, IP54 రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ని కూడా ఇందులో తీసుకొచ్చారు. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే 4GB ప్లస్ 128GB 10,000 రూపాయలు, 8GB ప్లస్ 128GB 11,000 రూపాయలు ఉంటాయి. ICICI అండ్ యాక్సిస్ కార్డ్ యూజ్ చేసుకుని 1000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంటుంది. 1000 రూపీస్ ఎక్స్ట్రా పే చేసైనా సరే 4GB ప్లస్ 128GB ప్లేస్ లో 8GB ప్లస్ 128GB తీసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ యాప్స్ స్టోర్ చేసుకోవచ్చు. కన్క్లూజన్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 10 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ఇవి రెండు కాన్స్ అయినప్పటికీ 48 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6300 లేటెస్ట్ ప్రాసెసర్ ఇవన్నీ ప్రోస్ గా నిలుస్తాయి. 8GB ప్లస్ 128GB 10,000 బడ్జెట్ లో అయితే ఎస్టబుల్లే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్లిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్లిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.